నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. విషమున్న నేత చంద్రబాబు, విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది కొత్తగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం. ఒక మీటింగ్ సందర్భంగా చంద్రబాబు గారు వైసీపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సహాయం చేయకూడదు అన్న మాట అన్నారని చెప్పి, మరి అదే జగన్మోహన్ రెడ్డి అయితే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, పార్టీ చూడడం అన్నారు. మరి ఇక్కడ ఎవరు విజన్ ఉన్న నేత? ఇది చంద్రబాబు మరి ఎంత విషం కక్కుతున్నారు? ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాలకు అవసరమా అని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు గారు నిజంగానే ఆ మాట అన్నారా? ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఒకానొక సందర్భంలో చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఎలాంటి హెల్ప్ చేయొద్దు అని చెప్పి అన్నారని ఇతను విషం కక్కుతున్నారు. ఇది చంద్రబాబు నైజం. అదే జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో మనం చూసాము అని చెప్పి ఆయన విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి వైసీపీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తుందండి. అంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ మాట అన్నారు? అసలు అన్నారా? మీరేం చెప్తారు దీని గురించి? ఆయన అసలు అన్నారో లేదు కూడా ఎవరికి ఇప్పుడు వరకు లేదండి. అది ఒకవేళ అంటే అంటాడు, ఏముంది, సో వాట్. మీకు 2019 ఎన్నికలైన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తెలుగుదేశం అని ఐడెంటిఫై చేసిన వాళ్ళు అన్నీ పీకి పడదొబ్బారు. వాళ్ళ తాలూకు బిల్లులు ఆపేశారు. వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు ఉంటే వాళ్ళు మొత్తం ఆపి పడదొబ్బారు. అర్థమైందండి. అసలు వాళ్ళు మేము కులం చూడడం, నిజమే, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరినీ దోలు తీర్చేశారు. అర్థమైందండి. ఆ విషయం ఆయన చెప్పింది కరెక్టే. మడత పెట్టేయడంలో ఏం చూడలేదు అతను. అందరికీ సమానంగా కొట్టించాడు. ఫస్ట్ వడ్డిచ్చింది టీడీపీ వాళ్ళకి, తర్వాత వాళ్ళు కొట్టిస్తున్నారు లేని మిగతా వాళ్ళు అనుకునే లోపల మిగతా వాళ్ళు కొట్టించాడు. అంచేత ఓరు బాబు మళ్ళీ అందరి మీద పడిపోయిందిరా బాబు అని తోలేశారు అతను. అయితే టీడీపీ అలా ఎప్పుడూ చేయదండి. అదే కదా వీళ్ళు గోళ. ఇప్పుడు కార్యకర్తలు అందరూ గోళ పెట్టిది ఏంటి, ఇంకా వైసీపీ వాళ్ళే ఉన్నారు, ఇంకా వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు, ఇంకా వాళ్ళే పొందుతున్నారు, మాకేం లేదు అని బాధపడుతున్నారు కదా. ఆ కాంట్రాక్టులు చిన్న చిన్న వర్క్లన్నీ వాళ్ళే తీసుకుంటారు. ఇదే కదా క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరూ కూడా అసంతృప్తి, అసహనం ఉన్నది అదే కారణం. అన్ని వ్యవస్థల్లో కూడా ఉన్నారు, అన్ని వ్యవస్థలో కూడా ఉన్నారండి. వాళ్ళు ఏం పక్కన పెట్టలేదు. వాళ్ళు వాళ్ళని మార్చుకోవడానికి, వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం కలిగి వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ వివక్ష ఉండదు ఆయన దగ్గర. మీకు ఎందుకు వైసీపీ పార్టీలో ఒక కార్యకర్త, ఒక ఆమె ఉంది వైజాగ్ నుంచి, వాళ్ళు చాలా దారుణంగా విమర్శించారు వీళ్ళని, టీడీపీని కానీ లోకేష్ గారిని కానీ. ఎవరికో ఒక సహాయం కావాలన్నా ట్వీట్ పెడితే దానికి స్పందించండి పనిచేసి పెట్టాడు. వాళ్ళే పార్టీలు ఏం చూడరండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి సహాయం కోసం అడిగితే ఎమ్మెల్యేలు కూడా ఎవరు అలా చూడలేదు. ఒక రకంగా వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ లేని తీస్తారా? అయితే వాళ్ళు తీయాలి. వైసీపీ హయాంలో నకిలీ పెన్షన్దారులు, ఆ పథకాల్లో పొందేవాళ్ళు నకిలీలు చాలామంది ఉన్నాయి, ఫేక్. అలా చాలా డబ్బు కొలగొట్టేస్తున్నారు ఇప్పటికీ. అవన్నీ తీసి పడేస్తారు, డెఫినెట్గా తీసేస్తారు. ఆధార్ కార్డుని అనుసంధానం చేసి ఇవన్నీ ఆ పరీక్షలో, ఆ చెక్కింగ్లో పోతారు. దాన్ని లబోదీపం అంటానికి మొదలుపెట్టారన్నమాట. మీకు ఆయన చెప్పింది ఏంటి, వాళ్ళు బలపడడానికి కానీ వాళ్ళకి అనవసర ప్రయోజనం చేయొద్దని చెప్పి డెఫినెట్గా చేయకూడదు. అదే కదా కోరుకుంటున్నారు ప్రజలు. మీ ప్రత్యర్థి పార్టీకి ఆ పాముకు పాలు పోయమని చెప్తాడు ఎవడన్నానే. ఎందుకు చెప్తారండి? ఆ పాములు, తేళ్ళు, జిర్లు, కట్టల పాములు అన్నట్లకి మీరు ఫుడ్ పెట్టి కోడిగుడ్లు, గుడ్డట్లు పెట్టి పోషిస్తారా? వాళ్ళు అరాచకవాదులు, వైరస్ కదా వాళ్ళు. ఆ వైరస్ని తుడిచిపెట్టేయని కోరుకుంటున్నారు కదా. ఇన్ని దుర్మార్గాలు చేసిన తరాచకం చేసినాక మంచి జగనన్న బలేకుంటాడు అన్నవాడు మీరు ఎందుకు చేయాలి? మీరు చెప్పండి. విశాల ప్రయోజనాలు ఆలోచిస్తే రాష్ట్ర శ్రేయస్సు కోరినోడు ఎవడన్నా సరే, ప్రజా సంక్షేమాన్ని, హితాన్ని కోరినోడు ఎవడో కూడా ఈ జగన్ బ్యాచ్ని దరిదాపులో రానివ్వకూడదు. వాళ్ళు రానిస్తే తప్పు చేసినట్టు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారు, వాళ్ళ పార్టీనే విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓరెత్తిపోయింది. ఎంత నిజాయితీగా ఉన్నారు వాళ్ళు. మీకు వైసీపీ వాళ్ళు అలా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి వంకర మాటలు మాట్లాడినా భలే మాట్లాడుతుంటాయి అంటారా? వాళ్ళు చెవుల్లో సీసం పోసేసుకునేలా మాట్లాడేవారు వాళ్ళు బూతులు చూస్తుంటే వికారం వచ్చేది. అయినా సరే వాళ్ళు భలే మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే చట్టము, రాజ్యాంగము ఇవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి వాళ్ళకి. పోసాని కృష్ణమూర్తి ఏ రేంజ్లో రెచ్చిపోయాడు. ఇవాళ చేతులు కట్టు నిలబడితే అయ్యో పాపం అంటామా? ఆ పాము కుబుసం ఉన్నప్పుడు మెదలకుండా పడుకుంటుంది. ఈ పాము మెదలకుండా పడుకుందిరా, కాలుతో గంటగా ఏమంటలేదు అనుకున్నాం అనుకో, కుబుసం విడిచిన తర్వాత దాని అసలు స్వరూపం చూపిస్తుంది. విషం పేరుకుపోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కుబుసంలో ఉన్న పాములు వాళ్ళు. కుబుసం అంటే తెలుసా? పాము పొర అంటారు కదా. ఆ కుబుసంలో ఉన్నప్పుడు విషం పేరుకుపోతూ ఉంటుంది, వేట ఆడదు, అక్కడే పడుకుని ఉంటుంది. కుబుసం విడిచిన తర్వాత పూర్తి స్థాయిలో విషం, చిన్న కూరల నిండా విషంతో వస్తుంది. ఆ విషం చాలా ప్రభావవంతంగా ఎక్కువగా ఉంటుంది. 4-5 కాట్లకి కూడా మామూలుగా పాము ఒక కాటు వేస్తే విషం అంతా డిశ్చార్జ్ అయిపోద్ది. రెండోసారి కాటేస్తే బతుకుతారు. అందరూ మంత్రం వేస్తే బతికేసేయడానికి ఉంటారు. మంత్రం వేస్తాం వాళ్ళు కాదు. మొదటి కాటు వేరే దాని మీద పడిపోయింది అనుకోండి,
రెండో కాడు మీకు తగిలినా కానీ విష ప్రభావం అంత ఉండదు. అప్పుడు మీకు అది ఆటోమేటిక్గా కొంచెం వాళ్ళు చేసిన సత్వర చికిత్స ప్రాథమిక చికిత్సలకి తగ్గుతుంది. దానికేమో నిమ్మకాయ గట్టిలాగా అన్నాడు కాబట్టి తగ్గిపోయింది అంటారు. అర్థమైందా? అది తెలుసుకోవాలి. వీళ్ళు కుబుసంలో ఉన్న పాములు అటోళ్ళు ఇప్పుడు అధికారంలో లేకపోతే, అధికారంలోకి వచ్చారనుకోండి కుబుసం విడిచిన నాగులా తిరుగుతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం ఉందా? ఎలాంటి మాటలు మాట్లాడారండి వాళ్ళు? పోసాని కృష్ణమూర్తి అకారణంగా గట్రా మాట్లాడాడు. మరి అతనికి మేలు చేయాలి. బాబు నీకేం కావాలి చెప్పవే, బ్రెడ్ ఆమ్లెట్ గట్రా పంపించమంటామని అడగాల వెళ్ళి చెప్పండి. అంచేత ఆ పాములకి పాలు పోయిద్ది అన్నాడు. డెఫినెట్గా పోయిద్దాను, నేను అదే చెప్తున్నా. అయ్యి బాబు వాళ్ళు ఇంకా కొట్టి చంపేయమని చెప్తాను నేను. అంటే కొట్టి చంపేస్తాం అంటే తీసుకెళ్ళి అడవిలో జైల్లో వాడేమని. పామునైతే కొట్టి చంపేయాలి, నేను అనుమానమే లేదు. మూగ జంతువులు గట్రా విష పురుగుల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మ్యూజియం అధికారులకు తీసుకెళ్ళి అప్పచెప్పేయాలి. ఇక నువ్వు అనివార్య పరిస్థితుల్లో నీ ఆత్మరక్షణ కోసం మనిషిని చంపితేనే కేసు లేదంటారు. అటువంటిది క్రూర మృగాలని విష సర్పాలని నువ్వు తుదముట్టిస్తే తప్పే ఉంటుందండి. వీళ్ళని డెఫినెట్గా చట్ట ప్రకారం శిక్షించి లోపలేసేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగానే కులం మతం చూడలేదంటారా? మీకు అసలు ఆయన ఏం చెప్తాడు దానికి వ్యతిరేకంగా చేస్తాడని మీరు ఒకటి లెక్క. రాముడు మంచి బాలుడు అన్నాడు అనుకోండి, అతను ఖచ్చితంగా రాముడు చెడ్డవాడని మనసులో అనుకుంటాడు. అతను ఏమనుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. నారాసుర రక్త చరిత్ర అన్నాడా? రక్త చరిత్ర ఎవరిది? ఇంట్లో ముక్కల కింద కొట్టేసింది, కైమా కొట్టేసింది ఎవరిని? హింసించి గొడవలతో వేసి నరికి చంపింది ఎవరు? ఎవరు చంపారు? వాళ్ళు ఎవరి మీద ఆపాదించారు? 36 మందికి అమ్మడిఎస్పీ ఉన్నాడు. అక్కడ జరిగింది ఏంటి, ఈయన చేసింది ఏంటి వచ్చిన తర్వాత? 1-2 కాదు, ఇన్సైడ్ ట్రేడింగ్, ఇసుక, ఏం మాట్లాడాడో దానికి వ్యతిరేకంగా చేశాడు. అదే విజన్ ఉన్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. విజన్ ఉన్న నాయకుడు కాదండి, ప్రజలకు వెళ్ళే నాయకుడు. లక్కీగా అతను సంపాదించిన డబ్బు, ఆయన పంచిపెట్టిన పంపకం, అలాగే చట్టాన్ని నుంచి కొన్ని వ్యవస్థలు కాపాడుతూ ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు కాపాడుతూ ఉన్నారు అతన్ని. అది అదృష్టం. దేనికో దానికి ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దేనికైనా సరే. మెల్లగా ఆ ప్రభావం తగ్గిందనుకోండి, ఇప్పుడు పెయిన్ కిల్లర్ ఉంటుంది, నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, ఆ ప్రభావం తగ్గిన తర్వాత నొప్పి మళ్ళీ వచ్చేద్ది. అవును కదా? అలాగే తీసుకెళ్ళి ఓరబాడేస్తారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రతిదాన్ని మనం పట్టించుకోకూడదు. అతను ఏం మాట్లాడేంటి ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా అర్థం తీసుకోవాలి మనం. లేకపోతే వాళ్ళు సిగ్గుశారం ఉందండి. మొన్న కోరంట్ల మాధవ్ ఇష్యూ చూడండి, అంతర్యుద్ధం వస్తుందంట. ఏం ప్లాన్ చేశారు వాళ్ళు? వీళ్ళది అంత ఇలాంటి అడ్డదారండి. వీళ్ళ దారి అడ్డదారి. వీళ్ళ బతుకంతా అక్రమం, అవినీతి, అరాచకం. ఇదే వీళ్ళ విషయం. ఎంత పాజిటివ్గా మాట్లాడతాం, డిప్లొమాటిక్గా మాట్లాడదాం అన్నా కానీ అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఉందనుకోండి, వాళ్ళు ప్రతి ఇది చాలా జాగ్రత్తగా లెక్కలు వేసుకొని చేసేటప్పుడు ఆలస్యం అయిపోతే జనాలు తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎల్లో మీడియా అనొచ్చు, అమరావతి కాదు అది అమరావతి అనొచ్చు, లేకపోతే దారుణమైన. ఇప్పుడు రాష్ట్ర ఆత్మగౌరవానికి చిహ్నమైన రాజధానిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమి వాళ్ళు చేసిన త్యాగాన్ని ఎంత అవమానించారండి, వేధించారండి వీళ్ళు. మరి అప్పుడు ఏం చూసి అలా వేధించాడు ఆయన? ఇప్పుడు టీడీపీ కూటమి వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, వైసీపీ వాళ్ళు అన్న వాళ్ళని దరిదాపులో అలా పార్టీలోనే చేర్చుకోవద్దని చెప్తున్నాం మేము. మాలాటోళ్ళు వాళ్ళు ఇష్టం కాబట్టి వాళ్ళు చేర్చుకుంటున్నారు, అది వేరే కదా. ఇప్పుడు మరి ఆ పార్టీలో అందరూ మా పార్టీలో అందరూ చేర్చేసుకుంటున్నారని ఎడుతున్నారు కదా. మరి వైసీపీ వాళ్ళు మరి చేర్చుకుంటుంటే మరి వాళ్ళు హాని ఎందుకు చేస్తున్నట్లు లెక్క? మీతో పాటు దొంగతనాలు అవి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పాలు పోసి పంచుతాడు, జైల్లో పెట్టేమంటున్నాం వాళ్ళని. మళ్ళీ ఎప్పటికీ రాకుండా పెట్టండి బాబు, 100 కేజీలు పెట్టండి అంటున్నాం. నిన్న మొన్న పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, ఆయన వాదించాడంటే వాళ్ళకి రిమాండ్ అయిపోతుంది, మాకు వద్దండి బాబు అంటున్నారు వాళ్ళు. ఈయన వద్దండి బాబు మాకు అని చెప్పి బతిమేలెత్తాడు, బింబెలు ఎత్తిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన కేసులకి లేకపోతే విజయపాల్ లాంటి వాళ్ళకి పెద్ద పెద్ద లాయర్లను పెట్టేసి ఎక్కడి నుంచో రెక్కల గుర్రాల్లో తింపేస్తున్నాడు వాళ్ళందరినీ. మరి వీళ్ళందరికీనేమో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అంటగట్టేసాడు వీళ్ళకి. ఆయనేమో పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాడు జస్టిస్ చౌదరిలా గారు. ఏంటండి వైభవన చాలా కష్టమైపోతుందని చేతులు ఎత్తేస్తున్నాడు. వీళ్ళు 100 కేజీలు ఎత్తాడు. వాళ్ళకి ఐడియా ఉందో లేదో ఇతనే చెప్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు పీటీ వారెంట్లు పెట్టండి, 100 కేజీలు ఎట్టండి, అక్కడ ఇక్కడ తిప్పండి అంటారు. అలాగే చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళకి లేని ఐడియా కూడా ఇస్తున్నాడు. వాళ్ళ మామూలుగా కూటమి ప్రభుత్వం వేధించే రకం కాదు, కానీ మీరు ఎలా చేయమని చెప్తున్నారు. ఇప్పుడు అలా చేయలేదనుకోండి, వాళ్ళు చెప్పినా కానీ నువ్వు చేతలేదేటని తిడతారు వీళ్ళందరూ. కూటమి కార్యకర్తలు అందరూ వీళ్ళు కేడరు అందుకు వాళ్ళు చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మామూలుగా అయితే ఆ పోసన కృష్ణమూర్తి సగం చచ్చాడు, ఓ రకంగా రుసులు పట్టించుకునే అతనికి. ఇంటికాడి నుంచి బయలుదేరి అక్కడికి కోడూరు వెళ్ళే లోపల దారిలో 10 సార్లు ఆగాడంట.
ఏంటండి ఓ చోట అయితేనే రోడ్డు పక్కన ఆగితే వాళ్ళు పోలీసు వాళ్ళు భయం కదా, ఏదైనా పారిపోతాడు లేకపోతే ఏదైనా చేసుకుంటాడేమో కాపాడుకో ఊరు బాబు నన్ను ప్రశాంతంగా వెళ్ళలేముండే బాబు అన్నాడంట. ఏంటండి అలాంటి పరిస్థితిలో వెళ్ళిపోతా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఆపి బాత్రూమ్ అవసరాలు తీర్చుకోండి బాబు అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ దాకా బోడంత లేట్ అయిపోయింది వాళ్ళకి. అలా కర్నూలు నుంచి వెళ్తే కర్నూలులో మా వాళ్ళు వచ్చేస్తారన్నాడు, ఎవడ రాడు అయినా సరే వచ్చేస్తారంటే ఎందుకు వచ్చిన కూడా పోలీసులకి సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. అతనికి ఏమైనా హాని జరిగినా లేకపోతే ఇబ్బంది కలిగినా అనారోగ్యం కలిగినా వాళ్ళు వెంటనే రెడీగా ఉంటారు ఇతను బురద తెలియడానికి. ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు ఏదైనా కూడా పోలీసులు ప్రభుత్వం జైల్లో కూడా చాలా డేంజర్. అతను చాలా జాగ్రత్తగా 10 మంది ఎక్స్ట్రా పెట్టాలి కాపలా. ఏముందా అతను అంతరాతను గోడ తలకేసి కొట్టేసుకోకుండా కూడా కాపలా ఉండాలి. అలాంటి అతను పిచ్చోడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీరు పెద్ద పట్టించుకోకూడదండి. ఎందుకంటే అది తీసేసిన తహసీల్దారు ఏమన్నా మాట్లాడతాడు. తీతా అంటాడు అందాల రావణ సినిమాలోను, తీతా అంటే తీసేసిన తహసీల్దార్ అని. అలాగా వీళ్ళు అలాగే మాట్లాడతారు. ఏంటి ఆరాటం, ఆక్రోశం, ఏంటి అమ్మ మన పదవి పోయింది, మనం ఏదో ఒక బటన్ నొక్కితే మనకి ఓట్లే వేస్తారో, ప్రజల్లో పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ఇది, ప్రజలే నిర్ణేతలు, వాళ్ళు మౌనంగా ఉన్నారని చెప్పేసి మీరు రెచ్చిపోతే వాళ్ళు తిరగబోటు ఎలా ఉంటుందంటే 11 సీట్లు పరిమితమైనట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.